శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము తృతీయాశ్వాసము సంస్కృత మూలం భగవాన్ వేదవ్యాస మహర్షి తెలుగు మూలం శ్రీ నన్నెభట్టారకుడు శ్రీ యజ్ఞాప్రగడ శ్రీ తిక్కన సోమయాజీ కవిత్రయం తేట తెలుగువచనంలో మీకందిస్తున్నది మొదలి వెంకట సుబ్రహ్మణ్యం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2023వ సంవత్సరము శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము తృతీయాశ్వాసము తరువాత ఆ కథకుడు ఉగ్రశ్రవణుడు సౌనకాది మహామునులను చూచి ఇలా చెప్పసాగాడు. సర్పయాగము అలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. జనమేజయుడు యాగానికి విచ్చేసిన ఋత్విక్కులకు బ్రాహ్మణులకు దక్షిణలు సంభావనలు ఇచ్చి సత్కరించాడు. ఆ యాగానికి వచ్చిన వ్యాస మహామునిని వైశంపాయనాది ఆయన శిష్యులను భక్తితో పూజించాడు. ఒకరోజు జనమేజయుడు వ్యాస భగవానుడిని చూచి, మహాత్మా, మీలాంటి పూజ్యులు భీష్ముడు లాంటి కురువృద్ధులు దగ్గర ఉండి కురు సామ్రాజ్యాన్ని పంచి ఇచ్చారు కదా. హాయిగా రాజ్యసుఖాలని అనుభవించక పాండవులు కౌరవులు ఎందుకు యుద్ధం చేసుకున్నారు? అసలు అన్నదమ్ముల మధ్య కలహం ఎందుకు పుట్టింది? నా తాత ముత్తాతల గురించి వినవలెనని కోరికగా ఉన్నది. దయచేసి వివరించండి అని చేతులు జోడించి ప్రార్థించాడు. అప్పుడు వ్యాస భగవానుడు తన పక్కనే ఉన్న వైశంపాయనుడిని చూచి, ఆ వైశంపాయన, భారత కథను జనమేజయునకు చెప్పుము అని ఆదేశించాడు. తరువాత జనమేజయుడు వైశంపాయనుని పూజించి మహాభారత కథను వినడానికి బంధుమిత్ర పురోహిత సహితంగా కూర్చున్నాడు. అప్పుడు వైశంపాయనుడు వ్యాస భగవానునికి నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొంది మహాభారత కథను ఇలా చెబుతున్నాడు. జనమేజయ, ఈ మహాభారత కథ భగవాన్ వ్యాసునిచేత రచింపబడినది. ఇక్కడ మహాభారత కథను క్లుప్తంగా చెప్పబడింది. కాని చెప్పిందే చెప్పడం అవుతుందని దానిని ఇక్కడ చెప్పడం లేదు. అందుకని ముందు మనము వ్యాసుడు ఎలా జన్మించాడు అని తెలుసుకుందాము. ఆ రోజుల్లో చేది దేశాన్ని వసువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు ఆ రాజు అడవికి వేటకు వెళ్లాడు. అక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మహామునులను చూచాడు. వెంటనే వసువు కూడా అక్కడే కూర్చుని తపస్సు చెయ్యడం మొదలు పెట్టాడు. ఇది చూచి ఇంద్రుడు ఆయన దగ్గరకు వచ్చాడు. మహారాజా, రాజ్యపాలన చెయ్యవలసిన వాడవు, ఈ తపస్సు ఏమిటి? నాతో స్నేహం చెయ్యి. నీకు దైవత్వం ప్రసాదిస్తున్నాను. నువ్వు రాజ్యపాలన చేసుకుంటూ నా దగ్గరకు వస్తూ ఉండు అని వరం ఇచ్చాడు. ఇంద్రుడు వసువుకు ఏ ఆయుధమునకు లొంగని వాడని పుష్పములు కల ఇంద్రమాలను దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయు సామర్థ్యము గల ఒక వేణియష్టిని ప్రసాదించాడు. అప్పటి నుండి వసువు ఆ విమానాన్ని ఎక్కి దేవలోకానికి వస్తూ పోతూ ఉన్నాడు. అందుకే అతనికి ఉపరిచర వసువు అని పేరు వచ్చింది. వసువు ప్రతి సంవత్సరం తన రాజ్యంలో ఇంద్రుని ఉత్సవాలు జరిపించాడు. అతను నివసిస్తున్న నగరానికి పక్కనే సుప్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ నది పక్కనే కోలహలము అనే పర్వతము ఉన్నది. అతి సోయగంగా వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న ఆ నదిని చూచి కోలహలుడు మోజుపడ్డాడు. ఆ నదికి అడ్డంగా పడ్డాడు. ఒకరోజు అటుగా వస్తున్న వసువు ఇది చూచి తన బలంతో ఆ పర్వతాన్ని పైకిలేపాడు. అప్పటిదాకా సుప్తిమతి నదికి కోలాహల పర్వతానికి సంపర్కం జరగడం వల్ల వారికి గిరిక అనే కుమార్తె, వసుపదుడు అనే కుమారుడు జన్మించారు. ఆ ఇరువురిని సుప్తిమతి నది వసువుకు కానుకగా ఇచ్చింది. వసువు సంతోషించి గిరికను వివాహమాడాడు. వసుపదుడిని తన రాజ్యానికి సేనాపతిగా నియమించాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్లాడు. అడవిలో ఉండగా వసువుకు అందాల రాశి అయిన తన భార్య గిరిక గుర్తుకు వచ్చింది. ఆమెను తలుచుకుంటూ ఉంటే అతనికి వీర్యము పతనం అయింది. వెంటనే వసువు ఆ వీర్యాన్ని ఒక ఆకు దొప్పలో సేకరించాడు. ఆ దొప్పను ఒక డేగ మెడకు కట్టి తన భార్య గిరికకు ఇవ్వమన్నాడు. ఆ డేగ ఆ దొప్పను తీసుకుని ఆకాశంలో ఎగురుతూ ఉంటే మరొక డేగ చూచింది. అదేదో తినే పదార్థం అని దానిని తీసుకోడానికి ప్రయత్నించింది. 2 డేగలకు పోట్లాట జరిగింది. ఈ గొడవలో ఆ వీర్యం ఉన్న దొప్ప యమునా నదిలో పడిపోయింది.
అద్రిక అనే అప్సరస బ్రహ్మదేవుడి శాపం వల్ల చేపగా మారి యమునా నదిలో ఈత కొడుతూ ఉంది. ఆకు దొప్పలో నుండి జారిన వసువు వీర్యము సరాసరి ఈ అప్సరస నోట్లో పడింది. అద్రిక గర్భం దాల్చింది. ఒకరోజు జాలరులు వేసిన వలలో ఈ అద్రిక పడింది. జాలర్లు చేప రూపంలో ఉన్న అద్రికను కోశారు. అందులో నుండి ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డను చూచారు. వెంటనే అద్రిక అప్సరసగా మారి దేవలోకం వెళ్లిపోయింది. ఆ బిడ్డలను జాలర్లు తమ రాజైన దాసరాజుకు ఇచ్చారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అయ్యారు. మగ బిడ్డ మత్స్యదేశానికి రాజయ్యాడు. ఆడపిల్ల మత్స్యగంధి అనే పేరుతో దాసరాజు ఇంటిలో పెరుగుతూ ఉంది. తండ్రి లేనప్పుడు యమునా నదిలో పడవ నడుపుతూ ఉంది. ఒకరోజు వశిష్ఠ మహామునికి మనుమడు శక్తి మహాముని కొడుకు అయిన పరాశర మహాముని యమునా నదిని దాటడానికి వచ్చాడు. పడవలో ఉన్న మత్స్యగంధిని చూచాడు. ఆమెను మోహించాడు. తనతో సంపర్కం జరపవలసిందిగా కోరాడు. ఆమె భయపడింది. కాదు అంటే శాపం పెడతాడేమో అని వణికిపోయింది. మహాత్మా, నేను కన్యను, జాలరి పుత్రికను, ఒళ్లంతా చేపల వాసన. మీరు తట్టుకోలేరు. నేను నా కన్యాత్వమును పోగొట్టుకొనినా మరల నా తండ్రి మొహము ఎలా చూడగలను అని చెప్పింది. అప్పుడు పరాశరుడు, బాలా, నీవు జాలరి పుత్రికవు కావు. వసురాజు వీర్యమునకు జన్మించిన దానవు. కన్యాత్వము చెడకుండా నీతో సంగమించెదను అని తన మహిమతో ఆమె ఒళ్లంతా 1 యోజన దూరం సుగంధాలు వెదజల్లేట్టు చేశాడు. అప్పటి నుండి ఆమె యోజన గంధి అయింది. మహాత్మా, ఇది పట్టపగలు. మనం సంపర్కం జరిపితే అందరూ చూస్తారు అని మరో సాకు చెప్పి తప్పించుకోబోయింది. దానికి పరాశరుడు ఆకాశంలో మేఘాలను ఆవరింపచేసి లోకమంతా చీకటి చేశాడు. ఇంకా ఆమె చేసేది లేక పరాశరుడితో సంపర్కానికి ఒప్పుకుంది. తత్ఫలితంగా ఆ మత్స్యగంధికి, సత్యవతికి వ్యాసుడు జన్మించాడు. పుట్టిన వెంటనే వ్యాసుడు తల్లికి నమస్కరించి, అమ్మా, నేను తపస్సు చేసుకోడానికి వెళుతున్నాను. నీకు అవసరం వచ్చినప్పుడు నన్ను తలుచుకో, నేను నీ వద్దకు వస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ వ్యాసుడే వేదాలను విభజించాడు. మహాభారత కథను రచించాడు. తరువాత దేవదానవ అంశలతో భీష్ముడు మొదలైన కురురాజులు పుట్టారు అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పగా, జనమేజయుడు, మహాత్మా, దేవతల అంశలతో పుట్టినవాళ్లు ఇలా రాజ్యం కోసం యుద్ధం చేసుకోవడం ఏమిటి అని అడిగాడు. దానికి వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. జనమేజయ, పరశురాముడు 21 సార్లు క్షత్రియుల మీద యుద్ధం చేసి లోకంలో ఉన్న క్షత్రియులందరినీ చంపేశాడు. అప్పుడు వారి భార్యలందరూ సంతానము కావాలెను అనే కోరికతో అప్పటి ధర్మం ప్రకారం ఉత్తమమైన బ్రాహ్మణుల అనుగ్రహంతో పుత్ర సంతానాన్ని పొందారు. మరల రాజవంశాలు వృద్ధి చెందాయి. రాజులు ధర్మం తప్పకుండా పరిపాలించారు. సకాలంలో వానలు కురిశాయి. పంటలు వృద్ధి చెందాయి. ప్రజా ఆయుర్దాయం పెరిగింది. మరణాలు తక్కువ అయ్యాయి. భూభారం ఎక్కువ అయింది. భూదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్లి భూభారాన్ని తగ్గించమని వేడుకుంది. అప్పుడు దేవతల అంశలతో పాండవులు, ఇతర రాజులు జన్మించారు. రాక్షసుల అంశలతో శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన వారు జన్మించారు. వీరి వలన మహాభారత యుద్ధం జరిగింది. 18 అక్షౌహిణీల మంది చనిపోయారు. భూభారం తగ్గిపోయింది అని వివరించాడు వైశంపాయనుడు. అప్పుడు జనమేజయుడు, మహాత్మా, దేవదానవులు ఈ భూమి మీద ఎలా జన్మించారో వివరంగా తెలపండి అని అడిగాడు. దానికి వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. జనమేజయ, ఈ సృష్టికి మూలం బ్రహ్మదేవుడు. ఆయనకు 6 మానసపుత్రులు. వారు మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. 1 మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమ చేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి 1000 మంది మహారుషులు జన్మించారు. దక్షునికి 50 మంది కుమార్తెలు జన్మించారు.
అందులో 13 మందిని కశ్యపునకు ఇచ్చాడు. వారిలో దితి అనే ఆమెకు హిరణ్యకశిపుడు జన్మించాడు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదునికి 3 కొడుకులు. అందులో విరోచనుడికి బలి జన్మించాడు. బలి కొడుకు బాణాసురుడు. ధను అనే స్త్రీకి 40 మంది దానవులు కలిగారు. అలా దానవ సంతతి పుట్టింది. ఇక్కడ మనకు అవసరమైనంత వరకే రాస్తున్నాను, మిగిలినవి వదిలేస్తున్నాను. సింహిక అనే దానవ వనితకు రాహువు జన్మించాడు. వినతకు అనూరుడు, గరుడు జన్మించారు. అనూరుడికి సంపాతి, జటాయువు పుట్టారు. కద్రువకు శేషుడు, వాసుకి మొదలైన పాములు పుట్టాయి. 2 బ్రహ్మమానస పుత్రులలో రెండవ వాడైన అంగిరసునకు ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు అయినాడు. 3 అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహామునులు జన్మించారు. 4 పులస్త్యుడు అనే బ్రహ్మమానసపుత్రునకు రాక్షసులు జన్మించారు. 5 పులహుడు అనే మానసపుత్రునకు కిన్నరలు, కింపురుషులు జన్మించారు. 6 క్రతువు అనే మానసపుత్రునకు పక్షిజాతి పుట్టింది. దేవుడు అనే మనువు కొడుకు ప్రజాపతి. ప్రజాపతికి అష్టవసువులు జన్మించారు. అందులో ప్రభావసుడు అనే వసువుకు విశ్వకర్మ జన్మించాడు. బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు. భృగుడి కొడుకు కవి. ఆ కవి కొడుకు శుక్రుడు. ఆ శుక్రుడు రాక్షసులకు గురువు. భృగువు కుమారుడు చ్యవనుడు. చ్యవనుడి కొడుకు ఔర్వుడు. ఔర్వుడి కొడుకు జమదగ్ని. జమదగ్ని కొడుకు పరశురాముడు. ఇంక భూలోకంలో పైన చెప్పిన దేవదానవ అంశలతో రాజులు జన్మించారు. మహావిష్ణు అంశతో శ్రీకృష్ణుడు, ఆదిశేషుడి అంశతో బలరాముడు, లక్ష్మీదేవి అంశతో రుక్మిణి, అప్సరసల అంశలతో 16,000 మంది గోపికలు జన్మించారు. ప్రభాసుడనే వసువు అంశతో భీష్ముడు, బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు. కామము, క్రోధము కలిసి అశ్వత్థామగా ద్రోణుడికి పుట్టాడు. మరుత్తుల అంశలతో విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు జన్మించారు. సిద్ధి, బుద్ధి అంశలతో కుంతి, మాద్రి పుట్టారు. యమధర్మరాజు, మాండవ్య మహాముని శాపం కారణంగా విదురుడిగా జన్మించాడు. ఏకాదశ రుద్రుల అంశలతో కూపాచార్యుడు, సూర్యుని అంశతో కర్ణుడు జన్మించారు. హంసుడు అనే గంధర్వుడు ధృతరాష్ట్రుడుగా జన్మించాడు. మతి అనే దేవత గాంధారిగా పుట్టింది. కలి అంశతో దుర్యోధనుడు పుట్టాడు. హిరణ్యకశిపుడు శిశుపాలుడుగా పుట్టాడు. సంహ్లాదుడు శల్యుడిగా పుట్టాడు. విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడుగా పుట్టాడు. అశ్వపతి కూతవర్మగా పుట్టాడు. కాలనేమి కంసుడుగా జన్మించాడు. గుహ్యకుడు శిఖండిగా పుట్టాడు. మరుద్గణాంశతో పాండురాజు పుట్టాడు. యముడి అంశతో ధర్మరాజు, వాయుదేవుడి అంశతో భీముడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు, అశ్వినుల అంశతో నకుల సహదేవులు పుట్టారు. శ్రీ అంశతో ద్రౌపది జన్మించింది. అగ్ని అంశతో ధృష్టద్యుమ్నుడు జన్మించాడు. ఇంక భారత చక్రవర్తుల చరిత్ర సవిస్తరంగా చెబుతాను వినండి అని జనమేజయుడికి వైశంపాయనుడు చెబుతున్నాడు. దక్షుడి కుమార్తె అదితి. ఆమె భర్త కశ్యపుడు, వారి కుమారుడు వివస్వంతుడు. వివస్వంతుడి కుమారుడు వైవస్వత మనువు. వైవస్వత మనువుకు ఈ మానవలోకంలోని 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జన్మించారు. చంద్రుడి కొడుకు బుధుడు. బుధుడి కుమారుడు పురూరవ చక్రవర్తి. కాని ఆ చక్రవర్తి ధనాశాపరుడు. బ్రాహ్మణుల ధనాన్ని అపహరించాడు. ఇది బ్రహ్మదేవునికి తెలిసింది. విషయం ఏమిటో తెలుసుకుని రమ్మని సనత్కుమారుడు మొదలైన మహామునులను పురూరవుని వద్దకు పంపించాడు బ్రహ్మ. పురూరవుడు వారిని గౌరవించకపోగా పరిహసించాడు. దానికి ఆ మహామునులు కోపించి అతనిని వెర్రివాడు కమ్మని శపించారు. పురూరవుని భార్య ఊర్వశి అనే అప్సర. వారికి 6 కొడుకులు. అందులో ఆయుషుడు అనే పుత్రునకు 5 కుమారులు జన్మించారు. వారిలో నహుషుడు చక్రవర్తి అయినాడు. నహుషుని భార్య పేరు ప్రియంవద. నహషుని కొడుకు పేరు యయాతి.
యయాతికి శుక్రుడి కుమార్తె అయిన దేవయాని వలన ఇద్దరు కుమారులు, వృషపర్వుడు అనే రాక్షసరాజు పుత్రిక శర్మిష్ఠ వలన ముగ్గురు కుమారులు కలిగారు. శుక్రుడి శాపం వలన యయాతికి ముసలితనం ఆవరించింది. యయాతి కొడుకులను పిలిచి, కుమారులారా, మీలో ఒక్కరు నా ముసలితనాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇస్తారా అని అడిగాడు. పూరుడు అనే కుమారుడు తన యవ్వనాన్ని తండ్రి యయాతికి ఇచ్చి అతని ముసలితనాన్ని తను గ్రహించాడు. ఇక్కడ జనమేజయ మహారాజుకు ఒక సందేహం వచ్చింది. వైశంపాయన మహర్షి క్షత్రియుడు, చక్రవర్తి అయిన యయాతి మహారాజు బ్రాహ్మణుడు, రాక్షసులకు గురువు అయిన శుక్రుని కుమార్తెను ఎలా పెళ్లి చేసుకున్నాడు? శుక్రుడు యయాతికి ఎందుకు శాపం ఇచ్చాడు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఈ విధంగా చెప్పసాగాడు. జనమేజయ మహారాజా, వృషపర్వుడు అనే రాక్షసరాజు ఉన్నాడు. ఆయనకు గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ. దేవతలకు గురువు బృహస్పతి. బృహస్పతి కుమారుడు కచుడు. శుక్రాచార్యునికి మూతసంజీవని విద్య తెలుసు. ఆ విద్యతో దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ తిరిగి బతికిస్తున్నాడు శుక్రాచార్యుడు. దానితో రాక్షసుల బలం పెరిగిపోతూ ఉంది. దేవతలందరూ కచుని వద్దకు వెళ్లారు. ఓ కచుడా, మూతసంజీవని వలన మనం ఎంతమందిని చంపినా రాక్షసుల బలం తగ్గకుండా ఉంది. అందువలన నువ్వు శుక్రాచార్యుని వద్దకు వెళ్లి ఆ మూత సంజీవని విద్యను తెలుసుకుని రావాలి. దానికి ఒకే మార్గం ఉంది. శుక్రాచార్యునకు తన కుమార్తె దేవయాని అంటే ఎంతో ప్రేమ. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. నువ్వు ముందు ఆమె అభిమానాన్ని పొంది దాని ద్వారా ఆ మృత సంజీవని విద్యను శుక్రుని నుండి గ్రహించాలి అని చెప్పారు. దానికి కచుడు సరే అన్నాడు. దేవతల కోరిక మేరకు శుక్రుని వద్దకు వెళ్లాడు. శుక్రాచార్యుడిని చూచి నమస్కరించాడు. మహాత్మా, నేను దేవగురువు బృహస్పతి పుత్రుడను. నా పేరు కచుడు అంటారు. నేను తమ వద్ద విద్య అభ్యసింపవచ్చాను అన్నాడు. దానికి శుక్రుడు సంతోషించాడు. తన శిష్యుడుగా చేర్చుకున్నాడు. ఇది మిగిలిన రాక్షసులకు నచ్చలేదు. వారు ఎలాగైనా కచునికి అపకారం తలపెట్టాలని నిశ్చయించారు. కచుడు మాత్రం గురువుగారు చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. ముఖ్యంగా దేవయాని చెప్పిన పనులను శ్రద్ధగా చేస్తూ ఆమె ప్రేమను పొందుతున్నాడు. ఒకరోజు కచుడు, మిగిలిన రాక్షస శిష్యులు అడవికి వెళ్లారు. ఇదే అదనుగా భావించి ఆ రాక్షసులు కచుడిని చంపి ఆ శవాన్ని ఒక చెట్టుకు కట్టేశారు. తరువాత ఆశ్రమానికి వెళ్లారు. ఎంత రాత్రి అయినా కచుడు రాలేదు. దేవయానికి కంగారు ఎక్కువ అయింది. తండ్రి వద్దకు వెళ్లి, తండ్రి, రాత్రి చాలా పొద్దుపోయింది. అందరూ వచ్చారు కాని కచుడు రాలేదు. అతనికి ఏమన్నా ఆపద కలిగిందేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పింది. శుక్రుడు తన దివ్యదృష్టితో చూచాడు. కచుడు చనిపోయాడని తెలిసింది. వెంటనే శుక్రుడు, దేవయాని, కచుడు చచ్చిపడి ఉన్న చోటికి వెళ్లారు. శుక్రుడు తన మూతసంజీవని విద్యతో కచుడిని బ్రతికించాడు. దేవయాని సంతోషించింది. కచునితో ఆశ్రమానికి వచ్చారు. కొన్ని రోజుల తరువాత ఒకరోజు కచుడు, మిగిలిన రాక్షసులు పూలు తెచ్చేందుకు అడవికి వెళ్లారు. అక్కడ రాక్షసులందరూ కలిసి కచుడిని చంపేశారు. అతని శవాన్ని కాల్చి బూడిద చేశారు. ఆ బూడిదను మద్యంలో కలిపారు. ఆ మద్యాన్ని గురువుగారు శుక్రుడికి ఇచ్చారు. ఇది తెలియక శుక్రుడు ఆ మద్యాన్ని సేవించాడు. రాత్రి పొద్దుపోయింది. కచుడు రాలేదు. మరల రాక్షసులు చంపేశారేమో అని దేవయానికి అనుమానం కలిగింది. తండ్రి వద్దకు వెళ్లి ఏడుస్తూ ఉంది. అప్పటికే శుక్రుడు మద్యం మత్తులో ఉన్నాడు. పోనీలేమ్మా, బతికి ఉంటే వస్తాడు. చస్తే ఉత్తమ లోకాలకు పోతాడు. ఎందుకు ఏడుస్తావు అన్నాడు. దానికి దేవయాని, తండ్రి, అంగిరసుని మనుమడు, బృహస్పతి పుత్రుడు అయిన కచుడు రాక్షసుల చేత చస్తే ఏడవకుండా ఎలా ఉండమంటావు? కచుడు ఇంటికి వస్తేగాని నేను ఆహారం, నీళ్లు ముట్టను అని ఏడుస్తూ కూర్చుంది.
కూతురి ఏడుపు చూచి శుక్రుడు చలించిపోయాడు. తన దివ్యదృష్టితో చూచాడు. కచుడు ఎక్కడా కనపడలేదు. చూడగా బూడిద రూపంలో మద్యంతో కలిసి తన కడుపులో ఉన్న కచుడిని చూచాడు. అప్పుడు తెలిసింది రాక్షసులు కచుడిని చంపి బూడిద చేసి మద్యంలో కలిపి తనతో త్రాగించారని. చాలా బాధపడ్డాడు. ఆహా! మద్యం ఎన్ని అనర్థాలు కలిగిస్తుంది. అందువల్ల నేటి నుండి బ్రాహ్మణులుగాని ఇతరులుగాని మద్యపానం చేస్తే వారికి పాపం చుట్టుకుంటుంది, నరకానికి పోతారు అని శాపం పెట్టాడు. ఈ రోజుల్లో కూడా మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. ఎన్నో నేరాలు మద్యపానం మత్తులోనే జరుగుతున్నాయి. ఆనాటి శుక్రాచార్యుల వారికి ఉన్న జ్ఞానం ఈనాటి ప్రభుత్వాలకు లేదు. మద్యపానం నిషేధించరు. ఇది చదివిన వారిలో ఎవరికన్నా మద్యపానం అలవాటు ఉంటే వారందరూ మద్యపానాన్ని మాని వారికి వారి కుటుంబాలకు మేలు చేసుకుంటారని నా కోరిక. వెంటనే తన మూత సంజీవని విద్యతో తన పొట్టలో ఉన్న కచుడిని బతికించాడు. అప్పుడు పొట్టలో నుండి కచుడు, మహాత్మా, మీదే వలన నేను బతికాను. కాని నేను ఎలా బయటకు రావాలి అని అడిగాడు. శుక్రుడు ఆలోచనలో పడ్డాడు. కచుడు తన పొట్ట చీల్చుకొని బయటకు వస్తే తను చచ్చిపోతాడు. మరల తను బతకాలంటే కచునికి మూత సంజీవని విద్య రావాలి. అందుకని తన పొట్టలో ఉన్న కచునికి మూత సంజీవని విద్య ఉపదేశించాడు. వెంటనే కచుడు గురువుగారైన శుక్రుని పొట్ట చీల్చుకొని బయటకు వచ్చాడు. శుక్రుడు చనిపోయాడు. కచుడు మూత సంజీవని విద్య చేత శుక్రుని బతికించాడు. ఆ విధంగా కచుడు శుక్రుని వలన మూత సంజీవని విద్యను సంపాదించాడు. కొంతకాలం గడిచింది. వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంక తను వెళ్ళిపోతానన్నాడు కచుడు. శుక్రుడు సరే అన్నాడు, కాని దేవయాని మాత్రం ఒప్పుకోలేదు. కచుడు వెళ్ళిపోతాడు అనే మాట విని ఏడ్చింది. కచుని చూచి, నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు, నేను నిన్ను ప్రేమించాను. నా తండ్రి వలన నువ్వు మూత సంజీవని విద్య స్వీకరించావు. ఆయన కుమార్తెనైన నన్ను కూడా స్వీకరించు అని అడిగింది. దానికి కచుడు, అమ్మా దేవయాని, నీ తండ్రి నాకు గురువు అనగా నాకు పితృ సమానుడు. ఆయన పుత్రికవు నువ్వు నాకు సోదరీ సమానురాలవు. ఇది ధర్మం. అందువల్ల నన్ను పెళ్లి చేసుకోమనడం నీకు తగదు అని అన్నాడు. దానికి దేవయాని కోపించి, అట్లైనా నా తండ్రి వలన నువ్వు పొందిన మూత సంజీవని విద్య నీకు పనిచేయదు అని శాపం ఇచ్చింది. కచుడు దేవయానిని చూచి, సోదరి, మూత సంజీవని నాకు పని చెయ్యకపోయినా నేను మరొకరికి ఉపదేశిస్తే వాళ్లకు పని చేస్తుంది కదా. కాని నేను నీకు శాపం ఇస్తున్నాను. నువ్వు ధర్మం తప్పి నన్ను పెళ్లాడమ్మని కోరావు కాబట్టి నీకు బ్రాహ్మణుడితో వివాహం కాదు అని ప్రతి శాపం ఇచ్చాడు. తరువాత కచుడు దేవలోకం వెళ్లిపోయాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ రోజుల్లో విద్యార్థులు వాళ్లకు విద్య చెప్పే గురువులను ప్రేమించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. వీటి మీద సినిమాలు కూడా వస్తున్నాయి. అంటే ఒక అమ్మాయి తనకు చదువు చెప్పే గురువును ప్రేమిస్తుందంటే తన తండ్రినే కామిస్తున్నదని అర్థం. ఇది తప్పు అని, చేయకూడదని, అధర్మమని ఈనాటి యువతులకు తెలియదు. చెప్పేవాళ్లు లేరు, వినేవాళ్లు అంతకన్నా లేరు. కొన్ని వేల ఏళ్ల క్రితం ఈ ధర్మం ఉందని కచుని కథ వలన మనకు తెలుస్తూ ఉంది. ఈ విషయం ఈనాటి విద్యార్థులకు, వారి గురువులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా అభిప్రాయము. ఒకరోజు రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్ఠ గురువుగారి కూతురు దేవయానితోనూ తన 1000 మంది పరిచారికలతోనూ విహారానికి అడవికి వెళ్ళింది. అక్కడ ఒక కొలనులో అందరూ బట్టలు విప్పి గట్టున పెట్టి జలకాలాడుతున్నారు. ఇంతలో గట్టిగా సుడి గాలి వీచింది. ఆ గాలికి గట్టుమీద పెట్టిన బట్టలన్నీ కలిసిపోయాయి. తరువాత శర్మిష్ఠ, దేవయాని, మిగిలిన పరిచారికలు కొలనులో నుండి బయటకు వచ్చారు. బట్టలన్నీ కలిసిపోవడంతో దేవయాని బట్టలు శర్మిష్ఠ వేసుకుంది. కాని శర్మిష్ఠ బట్టలు మాత్రం దేవయాని వేసుకోలేదు.
నేను నీ తండ్రికి గురువుగారైన శుక్రుని కూతురిని, బ్రాహ్మణ కులంలో పుట్టిన కన్యను. నీవు విడిచిన మలిన వస్త్రాలను వేసుకుంటానా అని అడిగింది. దానికి శర్మిష్ఠకు కోపం వచ్చింది. నీ తండ్రి నా తండ్రిని సేవిస్తూ ఆశీర్వదిస్తూ బతికే ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి కూతురివి నువ్వు గొప్పదానివా? నీవు విడిచిన వస్త్రం నేను కట్టుకోగా లేనిది నువ్వు నేను విడిచిన వస్త్రం కట్టుకోవా అని నిందించి దేవయానిని ఒక పాడుబడ్డ నూతిలో తోసింది. తరువాత తన పరిచారికలతో వెళ్లిపోయింది. యయాతి మహారాజు అదే అడవికి వేటకు వచ్చాడు. నీటికోసం ఆ బావి దగ్గరకు వచ్చాడు. బావిలో ఏడుస్తూ ఉన్న దేవయానిని చూచాడు. తన చేతిని అందించి పైకి లాగాడు. దేవయాని పైకి వచ్చింది. వనితా, నీవు ఎవరవు? ఈ నూతిలో ఎందుకు పడ్డావు అని అడిగాడు. దానికి దేవయాని, మహారాజా, నా పేరు దేవయాని. రాక్షస గురువైన శుక్రాచార్యుల వారి పుత్రికను. ప్రమాదవశాత్తు ఈ బావిలో పడ్డాను. నీ దయ వలన నీ చెయ్యి పట్టుకుని పైకి వచ్చాను అని బదులు చెప్పింది. తరువాత యయాతి తన నగరానికి వెళ్లిపోయాడు. ఇంతలో దేవయాని పరిచారిక ఘూణిక అను పేరు కలది దేవయానిని వెదుకుచూ అక్కడకు వచ్చింది. దేవయాని పరిచారికను చూచి, నేను వృషపర్వుడి నగరానికి రాను. నువ్వు వెళ్లి నా తండ్రితో నాకు శర్మిష్ఠ చేసిన అవమానము తెలుపుము అని చెప్పి పంపింది. ఈ విషయం తెలిసి శుక్రుడు వెంటనే దేవయాని ఉన్న చోటుకు వచ్చాడు. అమ్మా దేవయాని, నీకు కోపం తగదమ్మా. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిన వారికంటే కోపము లేని వాడే గొప్పవాడమ్మా. ఇతరులు మనమీద కోపించినా అవమానించినా దానిని మనసులో పెట్టుకోకుండా స్నేహంగా ఉండటమే పరమధర్మం అమ్మా. కాబట్టి కోపం బుద్ధి మంతులకు తగదు. శర్మిష్ఠ నీకంటే వయసులో చిన్నది. దానితో నీకేమిటి, ఇంటికి పోదాము రా అమ్మా అన్నాడు శుక్రుడు. ఇక్కడ శుక్రుడు మంచివారికి కోపం తగదు అని చెప్పాడు. కోపములేనివాడే గొప్పవాడు అని నొక్కి చెప్పాడు. మహర్షి శమీకుడు కూడా తన కొడుకు శృంగితో కోపము సర్వ అనర్థాలకు మూలము అంటాడు. అలాగే భగవద్గీతలో కూడా క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అనగా కోపం వలన ఆవేశం పుడుతుంది. ఆవేశం వస్తే తన్ను తాను మరిచిపోతాడు. మంచి చెడు వివేకం నశిస్తుంది. ఈ స్థితిలో అనరాని మాటలు అంటాడు, చెయ్యరాని పనులు చేస్తాడు. దాని ఫలితంగా మనుష్యుడు చెడిపోతాడు. కాబట్టి కోపము సర్వ అనర్థాలకు మూలము అని, శాంతమే సౌఖ్యదాయకమని ఆనాడే శమీక మహర్షి శుక్రుడు శ్రీకృష్ణుడు చెప్పారు. మన కాలంలో కూడా శాంతము లేక సౌఖ్యము లేదు అని త్యాగరాజు తన కూతుల్లో వినిపించాడు. కాబట్టి మనం కోపం తగ్గించుకొని వీలుంటే పూర్తిగా మానివేసి శాంతంగా బతకాలని కోరుకుందాము. ఇదే విషయం మన పిల్లలకు కూడా చెప్పుదాము. శుక్రుడు ఎంత చెప్పినా దానికి దేవయాని ఒప్పుకోలేదు. నాకు అవమానం జరిగిన చోట నేను ఉండను, వేరే ఎక్కడికన్నా వెళతాను అని తండ్రి అయిన శుక్రుడితో చెప్పింది. అమ్మా, నువ్వు లేకుండా నేను కూడా ఈ నగరంలో ఉండలేను, నేను కూడా నీ వెంటనే ఉంటాను అన్నాడు శుక్రుడు. ఇంతలో ఈ విషయాలన్నీ తెలుసుకున్న వృషపర్వుడు వెంటనే శుక్రాచార్యులు దేవయాని దగ్గరకు వచ్చాడు. గురుదేవా, నీ దయచేతనే కదా మా రాక్షస జాతి అంతా బతుకుతున్నది. లేకపోతే మేము అందరం మరణించవలసిన వారమే కదా. అందుకని ఈ రాజ్యము, ఈ సంపదలు మీవి. మీకు ఏమి కావాలో అడగండి అని ప్రాధేయపడ్డాడు. శుక్రుడు దేవయాని మొహం చూచాడు. దేవయాని వృషపర్వునితో, నీ కూతురు శర్మిష్ఠ, ఆమె 1000 మంది పరిచారికలు ఈరోజు నుండి నాకు పరిచారికలుగా ఉండాలి అని చెప్పింది. వృషపర్వుడు దానికి ఒప్పుకున్నాడు. వెంటనే తన కూతురు శర్మిష్ఠను, ఆమె 1000 మంది పరిచారికలను దేవయానికి పరిచారకులుగా నియమించాడు. అప్పటి నుండి చక్రవర్తి కుమార్తె శర్మిష్ఠ శుక్రుని కూతురైన దేవయానిని సేవిస్తూ ఉంది. ఒకరోజు దేవయాని శర్మిష్ఠతో మిగిలిన పరిచారికలతో అదే వనానికి విహారానికి వెళ్ళింది.
మరల యయాతి మహారాజు అదే వనానికి వేటకు వచ్చాడు. వీరందరినీ చూచాడు. దేవయానిని చూచి, ఆ బాల, ఇదివరకు నేను నిన్ను చూచినాను. వీరందరూ ఎవరు అని అడిగాడు. దానికి దేవయాని, మహారాజా, నేనెవరో మీకు తెలియను. ఈమె పేరు శర్మిష్ఠ, వృషపర్వ చక్రవర్తి కుమార్తె, నా దాసి. ఎప్పుడూ నన్ను సేవిస్తూ ఉంటుంది. మిగిలిన వారందరూ నా పరిచారికలు. రాజా, నేను నూతిలో పడ్డప్పుడు నువ్వు నీ చేతిని నాకు అందించి నన్ను బయటకు లాగావు. అప్పుడే మనకు పాణిగ్రహణమైనది. అందుకని నీవు నన్ను వివాహమాడుము. ఈ శర్మిష్ఠతో సహా 1000 మంది పరిచారికలతో నిన్ను సేవిస్తూ ఉంటాము అని చెప్పింది. దానికి యయాతి, బాలా, ఇది ధర్మము కాదు. బ్రాహ్మణులు క్షత్రియ కన్యను వివాహమాడవచ్చు కాని క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహమాడరాదు. ఇది ధర్మ విరుద్ధము. రాజునైన నేనే అధర్మము చేసినచో మిగిలినవారు కూడా ధర్మము తప్పరా? అందుకని ఈ వివాహము జరగదు అని అన్నాడు. యయాతి, మహారాజా, నా తండ్రి శుక్రాచార్యుడు లోకానికి ధర్మాధర్మ నిర్ణయం చేసేవాడు. ఆయన చెపితే ఒప్పుకుంటారా అని దేవయాని అడిగింది. దానికి యయాతి, ఆ మహానుభావుడు వచ్చి ఇది ధర్మ విరుద్ధము కాదు అని చెప్పినా నేను నిన్ను తప్పక వివాహమాడెదను అని అన్నాడు. వెంటనే దేవయాని తన పరిచారికలను పంపి తన తండ్రిని రప్పించింది. శుక్రుని చూచి యయాతి భక్తితో నమస్కరించాడు. తండ్రి, ఈ మహారాజుకు నాకు ఇదివరకే పాణిగ్రహణం జరిగింది. ఇప్పుడు నేను వేరే వారిని వివాహమాడటం తగునా చెప్పండి. యయాతి, మహారాజే నా భర్త, మా వివాహము ధర్మ విరుద్ధము కాకుండా తమరు అనుగ్రహించాలి అని అడిగింది దేవయాని. కన్న కూతురిమీద ప్రేమ శుక్రుని ఆ వివాహానికి అంగీకరింపచేసింది. యయాతితో జరిగే ఈ వివాహము అధర్మము కాదు అని చెప్పాడు శుక్రుడు. యయాతి సంతోషంగా దేవయానిని వివాహమాడటానికి ఒప్పుకున్నాడు. ఇరువురికీ వివాహం జరిగింది. యయాతి తన నగరానికి వెళ్లడానికి సన్నద్ధం అయ్యాడు. శుక్రుడు శర్మిష్ఠను చూపించి, ఈమె వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. అందరి పరిచారికల మాదిరి కాకుండా ఈమెకు ఆహారము, పానీయము, అలంకారాలు మాత్రం ఇవ్వు. పడక సుఖం మాత్రం ఇవ్వవద్దు అని చెప్పాడు. యయాతి సరే అన్నాడు. యయాతి తన భార్య అయిన దేవయానిని తీసుకొని శర్మిష్ఠ మిగిలిన పరిచారికలతో సహా తన నగరానికి వెళ్లాడు. దేవయానిని అంతఃపురంలో ఉంచాడు. శర్మిష్ఠను మిగిలిన పరిచారికలను వేరే గృహంలో ఉంచాడు. దేవయానితో సకల భోగాలు అనుభవిస్తున్నాడు. దేవయానికి యయాతికి యదువు, తుర్వసుడు అనే కొడుకులు పుట్టారు. భర్తతోనూ కొడుకులతోనూ దేవయాని సుఖంగా కాలం గడుపుతూ ఉంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు శర్మిష్ఠ ఒంటరిగా కూర్చుని తన గురించి ఆలోచిస్తూ ఉంది. ఒక రాక్షసరాజు పుత్రికగా పుట్టిన తాను అనేక భోగములు అనుభవించవలసిన తాను ఇలా దాసిగా కాలం వెళ్లబుచ్చవలెనా? తన యౌవనం ఇలా వృధా కావలసిందేనా? తనకు పతి సుఖం అనుభవించే భాగ్యం లేదా? తన జీవితం అడవికాచిన వెన్నెలాగునా ఏమీ? దేవయాని చేసుకున్న అదృష్టం ఏమీ? హాయిగా భర్తతో సుఖం అనుభవిస్తూ ఉంది. కొడుకులను కూడా కన్నది. ఒక స్త్రీ జీవితంలో తగిన భర్తను, కొడుకులను పొందుటయే పరమార్థము. ఈ దేవయానికి భర్త, కొడుకులు లభించారు. కాని నా విషయమే అర్థం కావడం లేదు. యయాతి మహారాజును చూచినప్పటి నుండి నా మనసు అతని యందే లగ్నం అయింది. యయాతి మహారాజు నన్ను కూడా ప్రేమతో చూస్తున్నాడు. దేవయాని ఎలా యయాతినే తన భర్తగా చేసుకున్నదో నేను కూడా అలాగే యయాతిని భర్తగా చేసుకుంటాను. సంతానాన్ని పొందుతాను. ఈ విధంగా ఆలోచించి శర్మిష్ఠ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒకరోజు యయాతి మహారాజు శర్మిష్ఠ ఉన్న వనానికి విహారానికి వచ్చాడు. అప్పుడు దేవయాని వెంటలేదు. శర్మిష్ఠ యయాతిని చూచి సిగ్గుపడింది. ఇదే సమయము అనుకుని సిగ్గు విడిచి, మహారాజా, తమరు మా యజమాని దేవయానికి భర్త. లోకాచార ధర్మం ప్రకారం ఆమె పరిచారిక నైన నాకు కూడా నువ్వు భర్తవే. భార్య, సేవకురాలు, పుత్రులు ఈ లోకంలో వీడని బంధాలు.
అందుకని దేవయానిని మీరు పెళ్లాడినప్పుడే ఆమె దాసినైన నేను కూడా మీ భార్యనైనాను. నాకు మీ పొందును అనుగ్రహించండి అని ప్రార్థించింది. దానికి యయాతి, బాలా, నీవు చెప్పినది యుక్తమే. నా భార్య దాసివైన నీవు కూడా నా భార్య సమానురాలివే. కాని శుక్రుడు నీకు పడక సుఖమివ్వవద్దని ఆజ్ఞాపించాడు కదా. ఆయన మాటలు నేను ఎలా తప్పాలి అన్నాడు. దానికి శర్మిష్ఠ నవ్వి, మహారాజా, ప్రాణాలకు హాని కలిగినప్పుడు, తన వద్దనున్న ధనం ఎవరన్నా ఎత్తుకుపోతున్నప్పుడు, చావబోతున్న ఒక బ్రాహ్మణుడిని రక్షించవలసినప్పుడు, ఆడవాళ్ల పొందు అనుభవించేటప్పుడు, వివాహ సమయములలోనూ అబద్ధం చెప్పినా తప్పు కాదు అని మహారుషులు చెప్పియున్నారు కదా. కాబట్టి నన్ను పొందుటలో మీరు శుక్రాచార్యులవారి మాట తప్పినా తప్పులేదు అంది సిగ్గుతో తలవంచుకొని. ఆమె మాటలకు యయాతి అంగీకరించాడు. ఆమెతో పడక సుఖమనుభవించాడు. వారు ఇరువురి సమాగమానికి ఫలంగా శర్మిష్ఠ గర్భం ధరించింది. ఒక కొడుకును కన్నది. ఇది దేవయానికి తెలిసింది. దేవయాని శర్మిష్ఠ వద్దకు వచ్చి, శర్మిష్ఠ, నీవు శీలవంతురాలవు. పెళ్లి కాకుండా భర్త లేకుండా నీకు కొడుకు ఎలా పుట్టాడు అని అడిగింది. దానికి శర్మిష్ఠ మరో అబద్ధం చెప్పింది. దేవయాని నాకు ఒక మునీశ్వరుడు అనుగ్రహించి పుత్రుడిని ప్రసాదించాడు అని చెప్పింది. దేవయాని ఆమె మాటలు నమ్మి తన నివాసానికి వెళ్ళింది. తరువాత శర్మిష్ఠకు యయాతి మహారాజు వలన ధ్రువుడు, అనువు, పూరుడు అను ముగ్గురు కొడుకులు కలిగారు. ఒకరోజు ఆ ముగ్గురు తోటలో ఆడుకుంటున్నారు. అక్కడకు దేవయాని తన భర్త యయాతితో కూడా వచ్చింది. ఆ ముగ్గురు కుమారులను చూచి, మీరు ఎవ్వరు? మీ తల్లిదండ్రులు ఎవరు? అని అడిగింది. ఆ ముగ్గురు బాలురు యయాతి మహారాజును, శర్మిష్ఠను చూపి, వీరే మా తల్లిదండ్రులు అని చెప్పారు. అప్పుడు దేవయానికి సమస్తం తెలిసిపోయింది. ఆమెకు దుహకం పొల్లుకు వచ్చింది. తన భర్త యయాతి తనను మోసగించాడని తెలుసుకుంది. వెంటనే తన తండ్రి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళింది. జరిగినదంతా చెప్పింది. ఆమె వెంట యయాతి కూడా వెళ్లాడు. శుక్రాచార్యునికి నమస్కరించాడు. శుక్రుడికి కోపం వచ్చింది. యయాతి, మహారాజా, నువ్వు యవ్వన మదంతో నా కూతురికి ద్రోహం చేశావు. నా మాట తప్పావు. కాబట్టి నిన్ను ముసలి తనము బాధించుగాక అని శాపం పెట్టాడు. దానికి యయాతి శుక్రునితో, మహాత్మా, నేను నీ కుమార్తెకు భర్తను. అలాగే నీ కుమార్తె దాసిక కూడా భర్తనే. ఋతుమతి అయిన భార్య భర్తను సంతానం కావాలి అని అడిగితే నేను నిరాకరించడం అధర్మం కాదా? అందుకని నేను శర్మిష్ఠకు సంతానాన్ని ప్రసాదించాను. దీనికి తమరు కోపింపవచ్చునా? మహాత్మా, నాకు విషయ వాంఛల మీద ఆసక్తి తగ్గలేదు. ఇంకా తమరి కుమార్తె, నా భార్య అయిన దేవయానితో ఇంద్రియ సుఖములను అనుభవించవలెనని కోరికగా ఉన్నది. ఈ ముసలి తనమును నేను భరించలేను. నాకు విముక్తి ప్రసాదించండి అని వేడుకున్నాడు. దానికి శుక్రుడు, యయాతి, నీ కొడుకులలో ఒకడికి నీ ముసలితనాన్ని ఇచ్చి వాడి యవ్వనాన్ని నువ్వు తీసుకో. ఇంద్రియ సుఖాలు అన్నీ అనుభవించిన తరువాత నీ యవ్వనాన్ని నీ కుమారునికి ఇచ్చి మరల నీ ముసలితనాన్ని నువ్వు తీసుకో. ఎవరైతే నీ ముసలితనాన్ని తీసుకుని నీకు యవ్వనాన్ని ఇస్తాడో ఆ కొడుకే నీ రాజ్యానికి వారసుడు అవుతాడు. నీ వంశాన్ని కొనసాగిస్తాడు అని అన్నాడు. తన కుమారులు 5గురను పిలిచాడు. కుమారులారా, శుక్రాచార్యుని ఆదేశము ప్రకారము మీలో ఎవరైనా నా ముసలితనాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వగలరా అని అడిగాడు. అప్పుడు యయాతి కుమారులైన యదువు, ద్రుహ్వి, తుర్వసుడు, అనువు యయాతిని చూచి, తండ్రి, ముసలితనము అనేది వయోభారం వలన వస్తుంది. రోగం విధివశాత్తు వస్తుంది. కాబట్టి అవి రెండూ మానవులు అనుభవించక తప్పదు. కోరికోరి ఎవరూ రోగాన్ని, ముసలితనాన్ని మరొకరి నుండి తీసుకోరు. అదేను కాక ముసలివాడు మన్మధుడైన యౌవనవతులు అసహించుకుంటారు, దగ్గరకు రానివ్వరు. కాబట్టి శరీర సుఖాలు అనుభవించ వీలులేదు. కాబట్టి మీ ముసలితనాన్ని తీసుకొనడం మాకు ఇష్టం లేదు అని చెప్పారు.
దానికి యయాతికి కోపం వచ్చింది. ఆ నలుగురిని ఈ విధంగా శపించాడు. యదు వంశానికి చెందినవారు రాజ్యం చేయడానికి అనర్హులు. ద్రుహ్యులు జలమేమైన ప్రదేశములకు రాజులు అవుతారు. తుర్వసు వంశానికి చెందినవారు ధర్మాధర్మములు తెలియని వారైన కిరాతులకు రాజులు అవుతారు. అనువు వంశము నకు చెందినవారు యవ్వనములో ఉండగానే మరణిస్తారు ఈ శాపం పెట్టాడు. ఇది అంతా చూచి 5వ కుమారుడు పూరుడు అనేవాడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. తండ్రి, నా యవ్వనాన్ని మీకు ఇస్తాను, మీ ముసలితనాన్ని నేను అనుభవిస్తాను అన్నాడు. దానికి యయాతి సంతోషించాడు. పూరుడు తన యవ్వనాన్ని తన తండ్రి యయాతికి ఇచ్చాడు. ఆయన ముసలితనాన్ని తను స్వీకరించాడు. యయాతి మరల నవయవ్వనుడైనాడు. తన భార్య అయిన దేవయానితో సకల సుఖాలు అనుభవించాడు. 1000 సంవత్సరాలు యవ్వనవంతుడిగా ఇంద్రియ సుఖాలు యథేచ్ఛగా అనుభవించాడు. తృప్తి చెంది మరల తన యవ్వనాన్ని తన కుమారుడైన పూరునికి ఇచ్చాడు. తన ముసలితనాన్ని తిరిగి స్వీకరించాడు. శుక్రాచార్యుని ఆదేశం ప్రకారం పూరుడిని తన సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశాడు. కాని పురజనులకు ఇది నచ్చలేదు. పెద్దవాడైన యదువు ఉండగా ఆఖరివాడు, పైగా దాసీపుత్రుడు అయిన పూరుడికి రాజ్యాధికారము ఎలా వస్తుందని యయాతిని అడిగారు. పురజనులారా, యదువు నా పెద్ద కుమారుడే, కాని తండ్రి మాట వినలేదు. గర్వంగా ప్రవర్తించాడు. తండ్రి మాట విననివాడు తండ్రి ఆస్తికి వారసుడు ఎలా అవుతాడు? పూరుడు చిన్నవాడైనా నాపట్ల గౌరవ మర్యాదలు కలవాడు. నా మాట నెరవేర్చాడు. అందుకే నా సామ్రాజ్యానికి అతనే వారసుడు అని యయాతి నిర్ణయించాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ రోజుల్లో వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యం చేయబడ్డ తల్లి తండ్రులు ఎక్కువ అవుతున్నారు. తల్లి తండ్రుల డబ్బుతో పెరిగి పెద్దవారై ఎంతో ఖర్చుతో పై చదువులు చదువుకున్నవారు, తండ్రి ఆస్తినంతా చేజిక్కించుకున్నవారు తల్లి తండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటి వారికి కొన్ని వేల ఏండ్ల క్రితం యయాతి చెప్పిన మాటలు వర్తిస్తాయి. తల్లి తండ్రులను నిర్లక్ష్యం చేసిన కొడుకులు వాళ్ల ఆస్తికి ఎలా వారసులవుతారు అని సూటిగా ప్రశ్నించాడు యయాతి. అదే ప్రశ్న ఈ తరం వారు ఎవరికి వారు వేసుకుంటే బాగుంటుందని నా ఆశ. కనీసం కొందరి వృద్ధులైన తల్లి తండ్రుల కళ్లలో అయినా ఆశాజ్యోతులు వెలుగుతాయి. తరువాత యయాతి తపోవనానికి వెళ్లాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. దేవలోకం నుండి వచ్చిన విమానంలో బ్రహ్మలోకానికి వెళ్లాడు. అక్కడ కొన్ని కల్పములు గడిపి ఇంద్రలోకానికి వెళ్లాడు. ఇంద్రుడు యయాతిని సాదరంగా ఆహ్వానించాడు. మర్యాదలు చేశాడు. ఇంద్రుడు యయాతితో, యయాతి మహారాజా, నీవు నీ కుమారుడి యొక్క యవ్వనాన్ని గ్రహించి అతనికి రాజ్యభారాన్ని అప్పగించేటప్పుడు నీవు అతనికి ఏమేమి నీతులు బోధించావు అని అడిగాడు. దానికి యయాతి, మహేంద్ర, ఎప్పుడూ మంచివాళ్లతో స్నేహం చెయ్యాలి. వారితోనే మాట్లాడాలి. ఒకరికి ఇవ్వాలేగాని మరొకరి నుండి ఏమీ తీసుకోకూడదు. అందరినీ తృప్తిగా ఉండేట్టు చూడాలి. ఎప్పుడూ ఎదుటివారికి సంతోషం కలిగించే విధంగా నిజమే మాట్లాడాలి. ఎదుటివారి మీద దయ కలిగి ఉండాలి. గర్వం, కోపం, లోభం మొదలైనవి దగ్గరకు రానివ్వకూడదు అని చెప్పాను అని అన్నాడు. దానికి ఇంద్రుడు సంతోషించాడు. కాని యయాతిని పరీక్షించదలచి, యయాతి మహారాజా, నువ్వు ఏమి తపస్సు చేశావో స్వర్గలోక భోగాలు అనుభవిస్తున్నావు. నీ తపస్సు చాలా గొప్పది అని అన్నాడు. అప్పుడు యయాతిలో కొంచెం గర్వం తలెత్తింది. ఇంద్రుడు లాంటివాడు తనను పొగుడుతున్నాడు కదా అని గర్వంగా తలచాడు. అవును మహేంద్ర, ఈ లోకల్లో మానవులు కాని, దేవతలు కాని, మహామునులు కాని చేసిన ఏ తపస్సు అయినా నేను చేసిన తపస్సుకు సమానం కావు అని గర్వంగా పలికాడు. అప్పుడు ఇంద్రుడు అతనిని చూచి, యయాతి, నీలో గర్వమింకా నశించలేదు. ఈ మాటతో నీ పుణ్యం హరించిపోయింది. నువ్వు స్వర్గలోకంలో ఉండటానికి అర్హుడవు కావు, మానవలోకానికి వెళ్ళు అని చెప్పాడు. దానికి యయాతి, మహేంద్ర, నేను మానవలోకానికి వెళ్లలేను, నక్షత్రలోకానికి వెళ్తాను అని అన్నాడు.
దానికి ఇంద్రుడు సమ్మతించాడు. యయాతి నక్షత్రలోకానికి వెళ్లాడు. అక్కడ యయాతి కూతురి కొడుకులు, మనుమలు, అష్టకుడు మొదలైన వారు ఉన్నారు. వారు యయాతిని కలుసుకున్నారు. మీరు ఎవరు, ఇక్కడకు ఎందుకు వచ్చారు అని అడిగారు. దానికి యయాతి, నేను నహుషుడి కుమారుడను, యయాతి మహారాజును. నేను చేసిన పుణ్యఫలం వలన బ్రహ్మలోకము, దేవలోకము దర్శించి ఇప్పుడు ఇక్కడకు వచ్చాను అని అన్నాడు. అప్పుడు అష్టకుడు మొదలైన వారు అతనిని తమ తల్లికి తండ్రిగా గుర్తించారు. అతని నుండి జీవుల పిండోత్పత్తి, మిగిలిన విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. వారికి యయాతి ఇలా చెప్పసాగాడు. అన్ని జీవులయందు దయ కలిగి ఉండటం, ఎప్పుడూ నిజం పలకడం, వీటిని మించి ధర్మం మరొకటి లేదు. ఇతరులను బాధించడం అధర్మం. ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి. ఈ రోజుల్లో మానవత్వం నశించిపోయింది. జంతువులకన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. పులి సాటి పులిని చంపదు. సింహము తోటి సింహాన్ని చంపదు. పిల్లి కూడా సాటి పిల్లిని చంపదు. కాని మానవుడు సాటి మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాడు. మారణహోమం చేస్తున్నాడు. తీవ్రవాదం పెచ్చరిల్లుతోంది. బాంబు దాడులు జరుగుతున్నాయి. తుపాకులు గర్జిస్తున్నాయి. ఇవన్నీ దేనికి? సాటి మనిషిని చంపడానికి. న్యాయస్థానాల్లో దేవుడి మీద ప్రమాణం చేసి మరీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. మరి ఈనాటి మానవులకు నాడు యయాతి చెప్పిన సూక్తులు వర్తించవా? వర్తిస్తే ఎందుకు పాటించరు? ఆలోచించండి. ఇంకా యయాతి ఇలా చెప్పసాగాడు. స్త్రీ గర్భంలో ఋతుకాలమందు రజస్సు ఉద్భవిస్తుంది. అది పురుషుడి రేతస్సుతో చేరి పిండంగా మారుతుంది. ఆ పిండము శబ్దము, స్పర్శ మొదలైన 5 తన్మాత్రలు ఒక రూపం పొందుతుంది. 9 నెలలు గర్భంలో ఉండి ఈ లోకంలోకి ప్రవేశిస్తుంది. పుట్టిన తరువాత కంటితో చూస్తూ, చెవులతో వింటూ, నోటితో మాట్లాడుతూ, ముక్కుతో వాసన పీలుస్తూ, నోటితో ఆహారాన్ని స్వీకరిస్తూ మంచి పనులు, చెడ్డ పనులు చేస్తుంటారు. చేసిన పుణ్యం ఎక్కువైతే మరు జన్మలో మంచి గర్భములలో జన్మిస్తారు. ఆఖరుకు మోక్షం పొందుతారు. పాపము చేసిన వాళ్లు పశువులుగాను, పక్షులుగాను జన్మించి తమ పాపాలు అనుభవిస్తారు. నిత్యం గురువుల సేవ చేస్తూ, యజ్ఞయాగాలు చేస్తూ, ఇతరుల నుండి ఏమీ తీసుకోకుండా తమకు ఉన్న దాన్ని దానం చేస్తూ ఉండేవాళ్లు మంచివాళ్లు. గర్వంతోనూ ఆడంబరంతోనూ చేసే పనులు, యజ్ఞాలు, యాగాలు మంచివి కావు అని చెప్పాడు యయాతి. తరువాత అష్టకుడు మొదలైన వారు యయాతితో, యయాతి మహారాజా, మేము ఇక్కడే ఉండవలెనా, మాకు పుణ్యలోకాలు లేవా అని అడిగారు. దానికి యయాతి, మీకు తప్పకుండా పుణ్యలోకాలు ఉన్నాయి అన్నాడు. యయాతి మనుమలు పుణ్యం చేసుకున్నారు కాబట్టి పుణ్యలోకాలకు వెళ్లారు. వారితో కూడా ఉన్న యయాతికి వారి సాంగత్యము వలన పుణ్యలోకాలు లభించాయి. అందరూ కలిసి పుణ్యలోకాలకు వెళ్లారు. ఆదిపర్వము తృతీయాశ్వాసము సమాప్తము.